ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాక ఎన్నికల ఫలితాలు చూసి బాధ అనిపించిందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. పార్టీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఫలితాలు చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తుకొచ్చిందని అంటున్నారు జగన్. ఎన్నికల ఫలితాలు అలాగే ఉన్నాయన్న జగన్ ఆధారాలు లేకుండా మాట్లాడలేమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఓడిపోతారన్నారు జగన్. అధికార పార్టీ అవమానాల పాలు చేస్తుందని, కొన్ని చోట్ల ఆస్తి నష్టం చేస్తున్నారని అన్నారు జగన్. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తను కలుస్తానని, వారికి భరోసాను కల్పిస్తానని హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో టీడీపీ ప్రభుత్వానికి హనీమూన్ ముగుస్తుందని అన్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, పెట్టుబడి సాయం కోసం రైతులు, అమ్మఒడి కోసం తల్లులు ఎదురు చూస్తున్నారని అన్నారు జగన్. అందరం కూడా ఈరోజు ఇక్కడ ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకొని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేమి జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి, వారి చేతనే టిక్కు పెట్టించి, మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలుస్తూ ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్గా ఎవరూ తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోలు చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ, సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది.